హలో ట్రావెల్ లవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. సో మూర్ మార్కెట్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెష్ అయిపోయాను, అంత లగేజ్ అయితే ఇక్కడ వదిలేసి మూర్ మార్కెట్కి అయితే ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఆటో ఎక్కాలంటే చాలా డబ్బులు అయితే అడుగుతారు. మనకు అసలే లాంగ్వేజ్ రాదు కదా ఇక్కడ. సో చాలా మనీ అయితే అడుగుతారు. వాళ్ళకి తెలుగు వచ్చు, కాకపోతే మనకి నేను ఆల్రెడీ చాలా సార్లు వచ్చాను, అలాగే బుక్ అయిపోయాను. సో ఇప్పుడైతే 1.5 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. నడుచుకొని అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నడుచుకొని వెళ్ళాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి దారిలో ఏమైనా కొంచెం తినేసి వెళ్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ నడుచుకొని అయితే వెళ్తున్నాను. 1.5 కిలోమీటర్ 1.1 కిలోమీటర్ చూపిస్తుంది. మీకు చూపించాను కదా మ్యాప్ లో. వెనక్కి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. మూర్ మార్కెట్ అంటే చోర్ బజార్ అనమాట. ఇండియాలో చాలా దగ్గరలు ఉన్నాయి. మీకు అక్కడికి వెళ్ళాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఈ వీడియోస్ని అయితే నేను 4Kలో కంప్లీట్ చేయాలని చాలా కష్టపడి అయితే చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను, అదైతే చూసేసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి. సో మూర్ మార్కెట్ ఎంటర్ అయిపోయాం. రేట్ యూట్యూబర్ నార్మల్ చెకింగ్ ప్రైస్ ఎవరు కేజీ 75 per కేజీ. సో జిమ్ లవర్స్ ఎవరైనా దూరం నుండి అయితే రాలేం, కానీ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఇవి ఇక్కడ మూర్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మన ఆంధ్ర వాళ్ళకి కష్టం. ఇక్కడ ఇన్ కేస్ చెన్నైలో ఉంటూ చేయాలి, జిమ్కి వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే ఇక్కడ కేజీ 75 రూపీస్ అంటే ఇంకా బార్గెన్ చేస్తే చాలా తక్కువకైతే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ మెకానికల్కి సంబంధించినవి, జనరేటర్స్, ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. సో ఇవి మనకైతే పనికిరావు. మొబైల్స్ అయితే మన అందరికీ పనికి వస్తాయి కదా. సో ఫస్ట్ మొబైల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే నాకు కాలర్ మైక్ పని చేయలేదు. ఇంకొక ట్విస్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు, ఇది కాదు మీకు మూర్ మార్కెట్, మీరైతే అక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి, ఇది మూర్ మార్కెట్ కాదన్నారు. సో పెద్ద పప్పు అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 1.1 కిలోమీటర్స్ నడిచి అక్కడ నుంచి మళ్ళీ ఒక 500 మీటర్స్ నడాలి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకొని వెళ్ళాలి. వెళ్దాం, మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. బాయ్. పులుసు కారిపోతుందిరా బాబు. చెన్నై సమ్మర్ కాదు కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటున్నారు బాబు. అసలు అయితే ఫుల్ డ్రెస్ వేసుకొని, నేను కూడా ఇంకా డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు. సో ఇది నా పరిస్థితి. దారుణంగా ఉంది ఎండ అయితే మాత్రం. సమ్మర్లో ప్లీజ్ చెన్నై ఏదో రాకండి ఎవరు. నాకు అనవసరంగా ఎక్కువైపోయి వచ్చాను. మరేం చేయలేం, ఆల్రెడీ వచ్చేసిన తర్వాత ఇంకేం చేయలేం. సో ప్రెజెంట్ అయితే మూర్ మార్కెట్ నడుస్తున్నాను. యాగం చెన్నై వీధులంతా ముందైతే చాలాసార్లు వచ్చాను కానీ ఇలా ఎప్పుడు నడలేదురా బాబు. తిక్కుపోతాం, కొంచెం నీడగా ఉంది. నేనే డి అనుకుంటే అతను అసలు కాలుకి చెప్పులు కూడా వేసుకోలేదు. దండం పెట్టాలి. సారీ, ఇన్కేస్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ ఎండకి. ఇంకా 1 కిలోమీటర్ అంట. ఫోన్లండి, అది కూడా మూర్ మార్కెటే. అక్కడ ఆటో వాళ్ళని అడిగితే మూర్ మార్కెట్ అంటే ఇది కూడా అన్నారు. కాకపోతే మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కావాలి అంటే అప్పుడు చెప్పారు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందని. ఇన్కేస్ మీకు మొబైల్ ఫోన్స్, ట్రైపాడ్స్ ఇలాంటివి ఏదైనా కావాలనుకుంటే ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది, అన్ని ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఏదో సిగ్నల్ పాయింట్ వస్తే లెఫ్ట్ తిరగమన్నారు, సిగ్నల్ పాయింట్ కనబడట్లేదు. సో ఇంకా చాలా ముందుకు ఉంది చూడండి. ఇంకా అక్కడ చాలా సిగ్నల్ పాయింట్ అక్కడ కనబడట్లే. సో లెంత్ అయిపోతుంది. నేను కొంచెం నడిచిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఆటోని అయితే అడుగుదాం అన్నా. ఇది ఎందు మూర్ మార్కెట్ ఎన్న డిస్టెన్స్? மூர் மார்க்கெட் சிக்னல் இருக்கா? சிக்னல் இல்லையா? அது லெஃப்ட் உள்ள போனா மாறும் డిస్టెన్స్. ఇది దూరం. சிக்னல் தெரியல இங்க. ஒரு 200 மீட்டர். சிக்னல் லெஃப்ட் போகும். லெஃப்ட் உள்ள போனா రోడ్ పోనా ఇందాక అవతల వైపు నేను చూపించాను కదా, ఇదిగోండి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఎందా నుంచి ఇదే కనబడుతుంది నాకు, అదేటో అర్థం కావట్లే. నమస్కారం. నమస్కారం పెడుతున్నా.
సరే బాయ్, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ రా బాబు, అది ఎక్కడో సిగ్నల్ లైట్ కనబడుతుంది. వెనక్కి ఎవరో ఏసీ వేసుకొని మరి కార్లో కూర్చుని పోయాడు. అక్కడెక్కడో సిగ్నల్ ఉందని ఇక్కడ కూర్చుని పోయాడు వెనక్కి. అయితే నీడ మరి అలా ఉంది మరి టెంపరేచర్ చెన్నైలో. మనం మాత్రం తిరిగేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాం. చాలా మంది అలాగే చూస్తున్నాం, వీడియో ఇలా తిరిగేస్తున్నాడు అని. సో ఫైనల్లీ అసలైన మూర్ మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ మీకు బుక్స్ వేణుమా, బుక్స్ ఇరుక్కు, డాన్స్ వేణమా, డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా, ఫైట్ ఇరుకు, మొబైల్ ఫోన్స్ వేణుమా, మొబైల్ ఫోన్స్ ఇరుక్కు, పెట్స్ వేణుమా, పెట్స్ ఇరుక్కు, యాంటిక్ పీసెస్ వేణుమా, యాంటిక్ పీసెస్ ఇరుక్కు, గర్ల్ ఫ్రెండ్ వేణుమా. చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. వర్కింగ్ కండిషన్, వర్కింగ్ కండిషన్. సో చెప్పినట్టుగానే ఇక్కడ మనకి కెమెరాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని అయితే డ్యామేజ్ అయ్యి ఉంటాయి, కొన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అని అడిగితే వాళ్ళు బ్యాటరీ వేసుకోవాలంటారు. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కాకపోతే మనం ఇన్ కేస్ చెన్నై వచ్చి ఏమైనా పోయాయి అంటే ఒకసారి ఈ మూర్ మార్కెట్ని విజిట్ చేస్తే సరిపోద్ది. మనం అన్ని వస్తువులు ఇక్కడ దొరికేస్తాయి, కాకపోతే మనం మళ్ళీ పెట్టి కొనుక్కోవాలి అంతే తేడా. సో మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో యాపిల్ ఫోన్ ఉంది, నెక్స్ట్ ఎంఐ ఉంది, చిన్న చిన్న కీప్యాడ్లు కూడా ఉన్నాయి. నోకియా ఎడ్జ్ ప్యాడ్ చూడండి అంత ఉందా, అది ఎప్పుడుదో పాతకాలం ఫోన్లు కూడా ఇక్కడ పెట్టేశారు. బోట్, నాయిస్ అన్నీ మనకి, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాపిల్ ఉంది, ఎంఐ ఉంది, నెక్స్ట్ యాసెస్ ఉంది. ఇవన్నీ కావాల్సినవి ఉన్నాయి మనకి. కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఒక్కొక్కటి 1500 నుంచి 4000, 5000 వరకు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ యూజ్డ్ పీసెస్. కాకపోతే ఇవన్నీ తెలిసినవే, కొట్టేసినవే. అంతా చోర్ బజారే, అంతా చోరే. సో మనకు కావాలనుకుని ఇవన్నీ చాలా తక్కువ రేట్స్కి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ యాంటిక్ పీసెస్ అయితే ఇంక మీరు ఆడవాళ్ళు వచ్చారంటే మాత్రం ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు. చాలా తక్కువ రేట్. ఆ రేట్ చూసి ఇంకా వాళ్ళ బార్గెనింగ్ స్కిల్స్ తెలుసు కదా మనకి. వాళ్ళు 150 అంటే ఇలా 20 రూపాయలు, 30 రూపాయలు బయటికి వెళ్ళిపోతారు. చాలా అయితే చాలా బాగున్నాయి ఇవి. ఇన్ కేస్ ఎప్పుడైనా వస్తే ఒకసారి అలా ఒక లుక్ ఇక్కడ ఇటువైపు జస్ట్ 2000. సో విన్నారు కదా, ఫిక్స్డ్ రేట్ కాదు, కాకపోతే 2000 చెప్పాడు. నీ రేట్ అయితే చెప్పు ఎంత అని అడిగాడు. లాస్ట్ అయితే 1500కి అన్నాడు. అది యాక్చువల్లీ మాక్సిమం ఫోటోగ్రాఫర్స్కి వీళ్ళందరికీ తెలుస్తుంది ఇది ఎంత కాస్ట్. కానీ ఇక్కడ మనకి 2000 to 1500 అంటున్నాడు అంటే చాలా బెటర్ ఇది. దీంట్లో ఏం పోయేది కూడా ఏం లేదు, నేనైతే చెక్ చేశాను. సో మూర్ మార్కెట్ అనేది చాలా ఏళ్ళ నుంచి ఉంది. 1898లోని ఇక్కడ మద్రాస్ కార్పొరేషన్లో జార్జ్ మూర్ అనే అతను ఇదైతే స్టార్ట్ చేశారు బ్రిటిష్ కాలంలో. 85 సంవత్సరాలు బాగానే నడిచింది. కాకపోతే అప్పటి నుంచి డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయింది. 1985లో అనుకుంటా ఇక్కడ చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ నుంచి చిన్న సపోర్ట్ కూడా దొరకలేదు, ఏ బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పలేదు. సో దానివల్ల వీళ్ళకి వేరే చిన్న కాంప్లెక్స్ అయితే ఇచ్చారు. ఆ కాంప్లెక్స్లోని కొంతమంది అయితే పెట్టుకోగలిగారు. చాలా మంది అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళకి స్తోమత లేక ఉన్నదంతా ఎన్నో కోట్లలో, వేల కోట్లలో లాస్ అయిపోయింది. సో అందుకు వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు ఏదైతే కాంప్లెక్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేశారో అందులో అయితే పెట్టుకున్నారు. ఆ కాంప్లెక్స్లో అయితే పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే అసలు పెట్టుకోలేకపోయారు. సో వాళ్ళు రోడ్డు మీద అయితే కొంతమంది పెట్టుకున్నారు. అది వేరే మూర్ మార్కెట్ అంతే. అంతకుమించి ఇంక చెప్పడానికి ఏం లేదు వీళ్ళ గురించి. మనం చూసి బాధపడడమే తప్ప ఎవరైతే పెట్టుకోలేకపోయారో వాళ్ళ గురించి వాళ్ళకి ఇంక మరి ఏ ఆసరా అనేది లేదనమాట. సో అందుకు పెట్టుకోలేకపోయారు. అంతేనండి మూర్ మార్కెట్. సో ఎంతకి నేను 8కి దిగాను, ఇప్పుడు 11:58 అయిపోయింది మధ్యాహ్నం. ఇంతవరకు ఒక టీ తాగానంటే ఇంకేం తినలేదు. చాలా అంటే చాలా దారుణం. వాటర్ కూడా పడలేదు, అదే వరస్ట్గా ఉంది. చాలా థర్స్టీగా ఉంది. ప్రెజెంట్ అయితే ఏదో ఒకటి తినాలి, లేదంటే అట్లీస్ట్ ఈ ఎండకైతే ఏం తినాలనిపించట్లేదు. మీరైతే కాస్ట్ కటింగ్ అనుకోకండి, అసలు ఎండకైతే అసలు ఏం తినాలైతే అనిపించట్లేదు. సో
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లీస్ట్ ఇది కష్టపడుతున్నానని మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. మన కంటెంట్ నచ్చితేనైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి నేను ఇంకేం చెప్పను. సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే మాత్రం చెప్పను. ఇన్ కేస్ మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే లైక్ అండ్ కామెంట్ చేస్తే మీ వ్యూ ఎలా ఉంది ఈ వీడియో మీద మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ మంది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో కమెంట్ అండ్ లైక్ అయితే చేయండి. అదొక్కటే మీ నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. చెన్నై బాయ్ చెప్తుంది మీకు. బాయ్. చాలామంది అమ్మాయిలు ఈ మధ్య పైనాపిల్ జ్యూస్ తాగని చంపేస్తున్నారు. సో ఫైనల్లీ ఎలాగో తాగలేదు కదా, ఏం తినలేదు కదా అని చెప్పి కొంచెం పైనాపిల్ జ్యూస్ అయితే తాగేస్తున్నాను. ఇంక రూమ్కి వెళ్ళి కొంచెం పడుకోవాలి. సో ఈ వీడియోకి నాకు అయిన ఖర్చు ఓన్లీ 50 రూపీస్. అది కూడా ఒక జ్యూసే తాగాను. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్. సో ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయొచ్చు కదా.